అందరికీ జై భీమ్ అండి. నేను కార్యం వినయప్రకాష్, అధికార ప్రతినిధి, జై భీమరావు భారత పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాను. విజయనగరం జిల్లా భోగాపురం ముంజేరులో దళితులకి సంబంధించిన దాడి వ్యవహారం గత 85 రోజులుగా సాగుతూ ఉంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్, ఆ దరిదాపుల్లో ఆ పక్కనే సుమారు 85 రోజులుగా ముంజేరు బాధితులు అక్కడ దీక్ష చేస్తూ ఉన్నా, నిరసనలు చేస్తున్న ప్రభుత్వానికి కళ్ళు కనిపించకుండా కనీసం అక్కడ ఏం జరుగుతుందని నామకావస్థ. అంటే ప్రభుత్వ అధికారులు 80 రోజులు బట్టి ఒక దళితులు రోడ్డెక్కి పిల్ల పాపలతో పాటు ఎండలో వర్షాల్లో అక్కడ దీక్ష చేస్తూ ఉంటే ఏంటి అని కనుక్కోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారంటే దీనికి అంతటికీ మూల కారకురాలు స్థానిక జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ మాధవి. ఒక మహిళ అయి ఉండి ఒక శాసనసభ్యులు అంటే కేవలం ఒక కూటమి ప్రభుత్వానికో జనసేనకో నువ్వు ఎమ్మెల్యే కాదమ్మా. నీ నియోజకవర్గంలో నీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఒక ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరి తాలూకా వ్యవహారాలు నువ్వు చూడవలసిన అవసరం నీకు రాజ్యాంగం ఇచ్చింది. నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్న ఒక ఎమ్మెల్యేగా బుద్ధి లేని గడ్డి తిన్న పనులు చేస్తూ ఉంటే ఎలా అమ్మా? సో ఈ వ్యవహారంలో 16వ తారీఖు నాటికి 101 రోజులు పూర్తవుతున్న సందర్భంగా జై భీమరావు భారత పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత సంఘాలు